శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారెపా చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. జైసా మాస్టర్ అండి, ఒక విషయం ముందుగా, ఈ మధ్య కొంచెం మనకి బాగానే గ్యాప్ వచ్చేసింది సత్సంగం. ఈ వరలక్ష్మి వ్రతం, కొంచెం నాకు హెల్త్ బాగోపోవడం, ఇవన్నీ కలిపి కొంచెం బాగా లాంగ్ గ్యాప్ వచ్చింది. అందరికీ క్షమించాలి అందరూ నన్ను. ఈ రోజు నుంచి శ్రద్ధగా జరిగేలా అనుగ్రహించమని మాస్టర్ గారిని అమ్మగారిని ప్రార్థిస్తున్నాను. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే, క్రితం సత్సంగంలో ఈ గురువుగారి భార్య గురువుగారు రాసినట్టుగా ఒక ఉత్తరమును, ఆ గురువుగారి ఇచ్చిన కొన్ని వస్తువులు ఇచ్చి, గుర్తుగా అనమాట ఇచ్చి ఆవిడ పంపిస్తారు. ఈ గురువుగారి దగ్గర, కొత్త గురువుగారు గోగ్డన్ అనే ఆయన దగ్గరికి వస్తారు. మార్పా గారి శిష్యుడే అనమాట ఆయన. మార్పా గారి దగ్గర ఉపదేశ విద్యాన్ని నేర్చుకున్న ఆయన దగ్గరికి గురుపతిని పంపిస్తుంది. గురువుగారు రాసినట్టుగా లెటర్ రాసి మార్పా గారు రాసినట్టుగా పంపిస్తుంది. పంపించాక ఈయన వస్తాడు గోగ్డన్ గారి దగ్గరికి మీలారెపా వస్తారు. వచ్చిన తర్వాత ఈయన కూడా చాలా ఆనందపడి, తర్వాత గురువుగారు పంపారు అన్నీ నేర్పించమని. అంటే ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, నాకు సమయం లేనందువలన, నేను ఇతనికి తొందరగా ఉంది ఉపదేశం పొందాలి, నాకు సమయం లేదు, నేను ఏకాంతవాసంలో ఉంటున్నాను ఇప్పుడు, అందువల్ల నాకు సమయం లేదు, అందువల్ల నువ్వు అతనికి ఉపదేశించవలసింది అని అట్లా రాసి పంపిస్తుంది అనమాట ఆవిడ గురుపతిని. పంపించేసరికి ఆయన ఓకే అని మొదలు పెడదాం అనుకుని, ముందుగా ఇంకేం చెప్తారంటే, మార్పా గారు చెప్పినట్టుగానే వాళ్ళని వీళ్ళని వినాశనం చేసిరా, ఇట్లాంటివే చెప్పి పంపిస్తారు. పంపించేసరికి ఇంకా చాలా చేసి వస్తాడు. వచ్చినా సరే ఇంకా చాలా బాధపడిపోతాడు అనమాట. ఇదేంటి మళ్ళీ నేనేదో జ్ఞానం పొందుదాం, ఉపదేశం పొందుదాం అని వస్తే మళ్ళీ ఇట్లాంటి పనులే, నాకు ఈ పాపకర్మ నన్ను వదలకుండా ఎట్లా వెంటాడుతోంది అంటే, ఇంకా నేను పాపాన్ని కొని తెచ్చుకుంటున్నానే అని చెప్పి బాధపడతాడు. బాధపడేసరికి ఇక్కడ గురువుగారు, ఈ కొత్త గురువుగారు ఉన్నారు కదా గోగ్డన్ గారి దగ్గరికి వచ్చి చెప్తారు, నేను ఇక్కడికి జ్ఞానం పొందుదామని వచ్చి మరికొంత పాపకర్మను మాత్రం పొందాను, ఇంతటి దుర్మార్గునైనా నన్ను కాస్త కనికరించండి అంటే ఏడ్చాట. అప్పుడు ఆయన అన్నారట, నిరాశ చెందకు, నిజానికి నీవంత భయపడాల్సిన అవసరం లేదు, నా యందు నమ్మకమించు, నువ్వు సృష్టించిన తుఫాను వలన చనిపోయిన జీవాలకు ఏ హాని జరగదు. తుఫాన్ వలన కొన్ని జీవులు కూడా చనిపోతాయి, అవన్నీ తీసుకొచ్చి గురువుగారి ముందు పడేస్తాడు అనమాట. ఎంత హింస చేశాను పాప, ఏమీ తెలియని జీవులు కూడా చనిపోయాయి అని చెప్పి, ఏమీ హాని జరగదు, నమ్మకం లేకపోతే అలా చూడు అంటే ఆయన కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని హఠాత్తుగా చిటికలు వేయగానే చచ్చిపోయిన పక్షులన్నీ రెక్కలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోయి ఎలుకలు దొరికిన కలుగుల్లోకి దూరాయి. లామాగారిలో బుద్ధత్వపు చిహ్నాలు చూశాను. నేను నిర్మలమైన ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ తేలిపోయాను. వాటిని గురువుగారు అలా చిటిక వేసి బతికించారనమాట. అప్పుడు ఆయనలో బుద్ధత్వాన్ని చూసి మీలారెపా గారు చాలా కృతజ్ఞతతో తేలిపోతారు. చివరికి ఎలా అయితేనే నేను ఉపదేశం పొందారట. ఉపదేశం మార్పా గారి నుండి గోగ్డన్ పొందిన ఉపదేశమే నాకు లభించింది. ఆ ఉపదేశం ఏంటంటే, ముందు గురువుగారు ఉన్నారు కదా పెద్ద గురువుగారు మార్పా గారు, వారి నుంచి గోగ్డన్ పొందిన ఆ ఉపదేశాన్నే ఈ గోగ్డన్ గారు మీలారెపాకు ఉపదేశించారనమాట. గోగ్డన్ గారి ఇంటి ఎదురుగా ఉన్న గుహను ఒకదాన్ని శుభ్రపరచుకొని నివాసయోగ్యం చేసుకుని ఆహారం అందుకోవడానికి నేను బయటకు పోవడానికి మాత్రం కొద్దిగా ఖాళీ వదిలి పూర్వ ఆచారం ప్రకారం లోపల నుండి గుహను మూసేసుకున్నాను. గురువుగారు వివరించి చెప్పిన ధ్యాన పద్ధతుల్లోనే నేను సాధన చేశాను. సాధనంతా గురువుగారు ఏం చెప్పారో అట్లానే చేసుకున్నారు ఈయన. నేను ఎంత మెలకువతో సాధన చేసినప్పటికీ మార్పా గారు అనుమతి లేనందువలన కొంచెమైనా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందలేకపోయాను. మరి గురువుగారి ఆజ్ఞ లేదు కదా అక్కడ, ఆయన చెప్పాలి కానీ ఆవిడ రాసి ఇచ్చేశారు. గురువుగారు ఇంకా చెప్పలేదు అట్లా అని కదా. అందువల్ల ఏమైంది, ఈయనకి
వేరే గురువు దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నా సరే ఆయనకి మార్పా గారి అనుమతి లేకపోవడం వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగలేదు. ఒక రోజున గోగ్డన్ గారు గుహ దగ్గరికి వచ్చి ఆ ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవం ఏమైనా వచ్చిందా అని అడిగారు. నాయన, నువ్వు ధ్యానం అది సాధన చేస్తున్నావు కదా, గుహ దగ్గరికి వచ్చి అన్నట్ట, నీకేమైనా ప్రత్యేకమైన అనుభవం ఏమైనా కలిగిందా అని అడిగారట. అలాంటి అనుభవం ఏది పొందలేదని చెప్పాక, ఎందుకని, ఎక్కడో పెద్ద దోషం ఉంటే తప్ప ఈ రకమైన సాధన ఫలించదు. ఆయనకు అనుమానం వచ్చింది, ఎక్కడో ఏదో దోషం ఉంది, అందుకే నీకు ఎట్లా అవుతుంది, ఏమై ఉంటుంది అనుకున్నారట. మన గురువుగారు ఆజ్ఞ లేదేమో అని అనుకోవడానికి ఆయన పంపిన వస్తువులు ఉంగరమో ఉన్నాయి కదా, అయినా నీవు సాధన చేస్తూ ఉండు, చూద్దాం అన్నారు. పోనీ ఏమన్నా గురువుగారు ఆజ్ఞ లేదా అంటే, లేదు, ఆయన వస్తువులు పంపారు, ఉంగరం ఉంది, లెటర్ కూడా రాశారు గురువుగారు, సో సర్లే చూద్దాం అన్నట్టు ఆయన అలా అనగానే లోపం ఎక్కడుందో నాకు అర్థమై నిజాన్ని కక్కేసేటంత పని అయింది. వెంటనే అర్థమైపోయింది. ఆయన అలా అనగానే గురువుగారు, అదేంటి ఫలించాలా, నీకు ఎందుకు ఫలించలేదు అని అనగానే అర్థమైపోయింది. ఇంకా అయ్యి బాబాయ్, మార్పా గారిది అనుమతి లేకుండా జరిగింది కదా, లోపం అదే అని చెప్పి అర్థమై నిజాన్ని చెప్పేసేటంతగా అంత పని అయిందిట. కానీ ధైర్యం చాలక ఆగిపోయాను. కానీ ధైర్యం సరిపోలేదు చెప్పడానికి, ఆగిపోయాట. మళ్ళీ నా పరిస్థితి మొదటికి వచ్చింది. మార్పా గారితో శాంతి చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అయ్యో, నా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ గురువుగారినే, మార్పా గారినే ఎట్లాగొట్లాగా శాంతి చేసుకోవాలి నేను, ఇంకొక మార్గమే లేదు అనుకున్నారట. ఈ లోపల నా శక్తి వంచన లేకుండా ధ్యానం కొనసాగించాను. ఈ లోపైన శక్తి వంచన లేకుండా ధ్యానం చేస్తున్నారట. నా పరిస్థితి ఇలా ఉండగా ఈ లోపల మార్పా గారు తన కుమారుని ఇల్లు ఎవరి చేతనో పూర్తి చేయించి ఇంటి కప్పును వేయడానికి పనికి వచ్చే కలపను సమృద్ధిగా పంపమని, వాస్తు గృహాలంకరణం అంతా పూర్తయ్యాక గృహప్రవేశం జరుగుతుందని, ఆ సమయంలోనే తన కొడుకు ఉపనయనం కూడా జరుగుతుందని, కనుక లామా గోగ్డన్ స్వయంగా రావాలని కోరారు. ఈ టైంలో ఏమైందిట, ఇలా ఉండగా ఈ టైంలో మార్పా గారు తన కుమారుని ఇల్లు ఎవరి చేతనో, మరి ఈయన మధ్యలో వచ్చేసారు కదా మేలారెప్ప గారు పూర్తి చేయకుండా, సరే ఎవరి చేతనో పూర్తి చేయించారు. ఇంటి కప్పు వేయడానికి కొంచెం కలప సమృద్ధిగా పంపమని రాస్తూ గృహాలంకరణం అంతా పూర్తయ్యాక గృహప్రవేశం జరుగుతుంది. అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంటికి కలప అవి పంపిస్తే చక్కగా అంతా అయిపోయిన తర్వాత గృహప్రవేశం జరుగుతుంది. ఆ సమయంలోనే నా కొడుకు కూడా ఉపనయనం జరుగుతుంది. వాళ్ళ అంటే మార్పా గారి కుమారుడికి ఉపనయనం అన్నమాట అదే టైంలో. కనుక లామా గోగ్డన్ స్వయంగా రావాలని కోరారు. ఆయన శిష్యుడు కదా గోగ్డన్, అంటే ఈయన కొత్త గురువు, మేలారెప్ప గారి కొత్త గురువు, మార్పా గారికి శిష్యుడు కదా గోగ్డన్ గారు. నువ్వు స్వయంగా రావాలి అని చెప్పి ఆయన కోరారట. ఆ వెధవ తోపగా అక్కడుంటే నీతో పాటు తీసుకురా అని ఉత్తరంలో చివర రాశారు. ఇదంతా ఉత్తరంలో రాశారనమాట మార్పా గారు. ఆ వెధవ తోపగా, ఆయన తెలుసు అక్కడే ఈయన ఉన్నాడని చెప్పి, ఆ వెధవ తోపగా అక్కడుంటే నీతో పాటు తీసుకురాని. అంటే మేలారేప అన్నది తర్వాత పేరు అనమాట, మనకు అర్థం అవడం కోసం నేను మిలారేప అని చెప్తున్నాను. తోపగా ముందు మనం చదువుకున్నాం కదా అది పేరు. ఆ వెధవ తోపగా అక్కడుంటే నీతో పాటు తీసుకురా అని ఉత్తరంలో చివర రాశారు. వెంటనే గోగ్డన్ నా వద్దకు వచ్చి గుహకున్న తొట్టిలో నుండి మార్పా గారు రాసిన ఉత్తరమును చదివి వినిపించారు. వెంటనే గోగ్డన్ గారు వచ్చారట అక్కడికి, గుహ దగ్గరికి. ఈయన ధ్యానం చేసుకుంటున్నాడుగా కూర్చుని మేలారేప వినిపించారట చదివి. దీనిని బట్టి నువ్వు ఉపదేశం పొందడానికి మార్పా గారి అనుమతి పొందలేదని తోస్తుంది అన్నారట. ఈయన రాసిన దాన్ని బట్టి చూస్తే నువ్వు మార్పా గారి అనుమతి లేదు ఉపదేశం పొందడానికి, నా తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఇంకా ఒప్పుకున్నారు. ఆయన ఏం చేస్తాడు, లామా గారు నాకు స్వయంగా అనుమతినివ్వలేదు, వారి భార్య ఉత్తరాన్ని వ్రాసి వస్తువులను ఇచ్చి పంపారు అన్నాను. నిజం చెప్పేశాడు, లామా గారు నాకు అనుమతి ఇవ్వలేదు, కానీ వారి భార్య మాత్రం నాకు వస్తువులు ఇచ్చి ఆ ఉత్తరం రాసి పంపారు అని చెప్పారట. అందువలననే నీకు సాధనలో ఏ అనుభవం కలగలేదు, పైగా కాలం అంతా వృధా అయ్యింది. అప్పుడు చెప్పారట కారణం, అందుకే నీకు ఏ అనుభవం సాధనలో కలగలేదు, పైగా టైం అంతా కూడా వృధా అయిపోయింది. గురువు అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా ఫలితం ఉండదని నీవు తెలుసుకొని ఉండాల్సింది. గురువు యొక్క అనుమతి లేకుండా ఏ ఉపదేశం తీసుకున్నా ఫలితం ఉండదు అని నువ్వు ముందుగా తెలుసుకొని ఉండాల్సింది. ఏమైనా సరే నిన్ను నాతో తీసుకురమ్మని ఆయన రాశారు, కనుక వస్తావో రావో చెప్పు అన్నారు.
సరే ఏదో అయ్యింది, ఏమైనా సరే నేను నాతో తీసుకురమ్మన్నారు గురువుగారు. నువ్వు వస్తావా రావా అని అడిగారు. వస్తాను, కానీ మీ సేవకునిగా మాత్రమే నన్ను మీ వెంట తీసుకుపోండి అని ప్రాధేయపడ్డాను. వస్తాను, కానీ మీ సేవకుడిగా తీసుకెళ్ళండి నన్ను అని ప్రాధేయపడ్డట. ఎప్పుడు బయలుదేరేది నిశ్చయంగా తెలియజేస్తాను ఆయన అన్నారు. కనుక అప్పటిదాకా గుహలోనే ఉండిపోయాను. అక్కడ నుండి కలప మోసుకుపోయి మార్పా గారికి అందజేసి వచ్చిన వారి గృహప్రవేశ ముహూర్తమును తెలియజేయడంతో గోగ్డన్ గుహ వద్దకు వచ్చి దగ్గర పడుతున్న ఉత్సవాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు సమయం చూచి మార్పా గారు నా సంగతిని ప్రస్తావించారా అడిగాను. ప్రస్తావించారు. శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. కలప అవి తీసుకుని వెళ్ళారు కదా, తెమ్మని చెప్పారు కదా ఆయన గురువుగారు. అలాగే పట్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఇతను అడుగుతున్నాడు, ఏమన్నా మార్పా గారు నా గురించి ఏమైనా అడిగారా అని అడిగట ఈయన మీలారేప గోగ్డన్ గారిని. శ్రీమతి మార్పా గారు నీ గురించి ప్రస్తావించారట. ఆవిడ భార్య ఆవిడ అడిగారట, నీవు గుహలో ఏకాంతంగా ఉంటున్న వైనం వీళ్ళు ఆమెకు చెప్పారట. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పారట ఆయన గుహలో ఏకాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడని చెప్పారు. నువ్వు అక్కడ మరచి వచ్చిన పాచిక ఒక దాన్ని వీళ్ళకిచ్చి దుస్తులలో దాచుకుని తీసుకెళ్ళి రహస్యంగా నీకు ఇవ్వమన్నారట అంటూ సంచిలో నుండి పాచికను ఒక దాన్ని లోపలికి అందించారు. ఆ మాటలు చెప్పి ఆయన వెళ్ళాక నేను పాచికతో ఆడడం మొదలుపెట్టాను. ఓ పాచిక ఒకటి నువ్వు మర్చిపోయాట, అది ఆవిడ ఇచ్చి పంపించారు నీకు అని చెప్పి ఇమ్మన్నారని ఇచ్చారట. వాళ్ళు రహస్యంగా తెచ్చి ఇచ్చారట. ఈయన ఏం చేశారట, తీసుకుని మీలారేప గారు ఆ పాచికతో ఆడడం మొదలుపెట్టారట. పాచికను చాలాసార్లు వేశాను. ఇలా వేస్తుండగా నాకు ఆలోచన వచ్చింది, గురుపత్ని ఇంతకుముందు ఆ పాచిక గురించి ప్రస్తావించనే లేదే, ఆమె నాకెందుకు దీన్ని పంపి ఉంటారు అనే భావన మనసులోకి రాగానే తీవ్రమైన బాధ కోపము కలిగి పాచికను నేలకేసి కొట్టాను. గురుపత్ని ఎప్పుడు నాకు ఈ పాచిక గురించి అసలు మాట్లాడలేదే, ఏంటిది, ఏమై ఉంటుంది అసలు, నాకెందుకు దీన్ని పంపి ఉంటారు అని అనుకోగానే ఈయనకి తీవ్రమైన బాధ వచ్చేసింట, కోపం వచ్చేసింట. వచ్చి ఆ పాచికను నేలకేసి కొట్టారట. పాచిక పగిలి ముక్కలై అందులో నుంచి చిన్న కాగితపు ముక్క బయటపడింది. దాన్ని తీసుకుని చదివాను. ఆ పాచిక ముక్కలైతే అందులో కాగితం ముక్క వచ్చింట. అది తీసి చదివారట. నాయన, నీవు కోరిన ఉపదేశం ఇవ్వడానికి నీ గురువుగారు లామా గోగ్డన్లతో పాటు నువ్వు కూడా తిరిగిరా అని అందులో ఉంది. ఆవిడ రాశారట, నాయన నువ్వు కోరిన ఉపదేశం పొందడానికి నీ గురువు లామా గోగ్డన్లతో పాటుగా నువ్వు తిరిగిరా అని చెప్పి రాశారట. అప్పుడు నాకు పట్టరాని సంతోషం కలిగి నా చిన్న గుహలో ఆనందంగా చిందులు వేశాను. ఇంక పట్టరాని ఆనందం వచ్చేసింది ఆయనకి. ఓహో, ఉపదేశం ఒప్పుకున్నారు గురువుగారు అని చెప్పేసి గుహలో, ఆ చిన్న గుహ, మనిషి పట్టే గుహ, అది కూడా కష్టం మనిషి కూడా, అలాంటి గుహలో చిందులేసేట ఆయన. ఆ తర్వాత గోగ్డన్ నా దగ్గరికి వచ్చి మంత్రగాడ ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నారు. నేను త్వరగా ప్రయాణానికి సిద్ధమయ్యాను. అంతకుముందు మార్పా గారు తనకిచ్చిన వస్తువులు తప్ప మిగిలిన వాటిని అన్నిటినీ తన గురువు గారికి కానుకగా ఇవ్వడానికి తీసుకుని గోగ్డన్ బయలుదేరాడు. అదంతా నిజంగా ఎంతో విలువైన సామాగ్రి. అవన్నీ పుస్తకాలు, పూజా సామాగ్రి, వజ్రాలు, బంగారు రేకులతో చేసిన పాత్ర సామాగ్రి, పశు సంపద మొదలైన అనేక రకాలు, 3 రకాలు వస్తువులు తీసుకుని ఆ గురువుగారి దగ్గరికి గోగ్డన్ గారు బయలుదేరాడు. అయితే ఒక వస్తువు మాత్రం ఆయన వదిలేశారు. అది ఒక కుంటి మేక. ఒక వస్తువుని మాత్రం వదిలేశారట. చాలా వస్తువులు తీసుకుని వచ్చి ఆయన దానిని మిగతా గొర్రెల మందలతోనూ పశువుల గుంపుతోనూ కలపడానికి వీలు లేకపోయింది. మార్పా గారికి కానుకగా ఇవ్వమని సిల్కు ఉత్తరయాన్ని నాకు ఇచ్చారు. దాన్ని మిగతా వాటితో పశువులను కూడా తీసుకెళ్తున్నారు ఆయన దగ్గరికి, కానీ వాటితో కలపడానికి కుదరలేట. కుంటి మేక ఒకదా ఉంటే దాన్ని వదిలేశారట. మార్పా గారికి కానుకగా ఇవ్వమని సిల్కు ఉత్తరయాన్ని ఈ మీలారేప గారికి ఇచ్చారట. ఆయన భార్య కూడా పొడిగా చేసిన జున్నును శ్రీమతి మార్పా గారికి కానుకగా పంపింది. ఈ గోగ్డన్ గారి భార్య ఏం చేశారట, శ్రీమతి మార్పా గారికి, ఆ మార్పా గారి భార్య ఉన్నారు కదా, ఆవిడకి కానుకగా ఇవ్వమని ఆవిడ కూడా పంపారట. సకల పరివారాలతో మేము బయలుదేరాము. మా గమ్యానికి ఇంకా కొద్ది దూరం ఉండగా గోగ్డన్ నన్ను ముందుగా వెళ్ళి అంతా వస్తున్న సమాచారం చెప్పి సేద తీర్చుకోవడానికి కొంత బీరు పంపవలసినదిగా కోరమని చెప్పారట. నువ్వు ముందుగా వెళ్ళిపో,
వెళ్ళిపోయి అంతా వస్తున్న సమాచారం చెప్పు, సేద తీర్చుకోవడానికి కొంత బీరు పంపవలసిందని చెప్పు అంటారు. అలా నేను గురువుగారింటికి తిరిగి వచ్చాను. మళ్ళీ మార్పా గారింటికి వచ్చాడు. ఈయన ముందు వెళ్ళమన్నారుగా. మొదటిగా ఆయన భార్యను కలుసుకుని శ్రీమతి గోగ్డన్ పంపిన జున్నును ఆమెకిచ్చి నమస్కరించాను. ముందు మార్పా గారి భార్యను కలుసుకుని ఈయన ఆవిడ జున్ను పంపారు కదా, ఆ కొత్త గురువు గారి భార్య, అది ఇచ్చారనమాట. ఇచ్చి నమస్కరించారట. గోగ్డన్ వస్తున్నారని ఆయన కొరకు కొంత ఆహారం ఏమైనా పంపగలరేమో అడగమన్నారని చెప్పాను. ఆమె చాలా సంతోషించి ఇంట్లోకి వెళ్ళి గురువు గారికి నమస్కరించుకోమన్నారు. ఆవిడ గోగ్డన్ గారు వస్తున్నారు, అందువల్ల కొంచెం ఆయనకి ఏమైనా ఆహారం అది పంపగలరా అంటే ఆవిడ చాలా సంతోషించి, అదిగో అక్కడ గురువుగారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకో అన్నారట. మేడ మీద ఒక గదిలో మార్పా గారు ధ్యానం చేస్తున్నారు. వెళ్ళాడు నెమ్మదిగా. అయిన పైన మేడ మీదకి వెళ్ళారు. ఆ మేడ మీద ఒక గదిలో మార్పా గారు ధ్యానం చేసుకుంటున్నారట. నేను వెళ్ళి నమస్కరించుకొని నేను తెచ్చిన ఉత్తరీయాన్ని ఆయనకు సమర్పించబోయాను. సరే, నమస్కారం చేసుకుని ఆ ఉత్తరీయం ఇచ్చారు కదా గోగ్డన్ గారు, ఒక సిల్క్ ఉత్తరీయం, ఇది సమర్పించుకో ఆయనకని, అది సమర్పించబోయారట. ఆయన వెంటనే వెనుకకు తిరిగి కూర్చున్నారు. ఆయన వెంటనే ఎదురు కూర్చున్న ఆయన వెనక్కి తిరిగిపోయి కూర్చున్నట్ట. నేను మళ్ళీ ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ నమస్కరించి కానుక సమర్పించబోయాను. మళ్ళీ ఈయన ఏం చేశారట, మళ్ళీ ఆయన ముందుకెళ్ళి సమర్పించబోయారట కానుక. ఈసారి ఆయన ఒక పక్కకు తిరిగి కూర్చున్నారు. ఈసారి ఆయన పక్కకు తిరిగారట. అందుచేత నాలో ధైర్యాన్నంతా కూడా తీసుకుని ఇలా చెప్పాను. పూజనీయ గురుదేవా, మీరు నా మీద కోపంతో నా నమస్కారాలను మీరు అంగీకరించకపోయినప్పటికీ లామా గోగ్డన్ గురించి తెలియజేయడానికి వచ్చాను. ఓ పూజనీయులైన గురుదేవా, నా మీద మీరు కోపంతో నా నమస్కారాన్ని మీరు అంగీకరించట్లేదు. అయినా సరే లామా గోగ్డన్ గారి గురించి మీకు తెలియజేయాలని వచ్చాను, ఆయన వస్తున్నారని. ఆయన మీకు కానుకగా తన సర్వస్వాన్ని తీసుకుని వస్తూ త్రోవలో ఉన్నారు. ఆయన వస్తున్నారని మీకోసం, ఆయన సర్వస్వాన్ని ఆయన తీసుకుని వస్తున్నారు, ఆయన త్రోవలో ఉన్నారు అని ఆయన తెస్తున్న విలువైన వస్తువుల పట్టికనంతా ఏకరవు పెట్టాను. ఏమేమి ఆయన తెస్తున్నారో విలువైన వస్తువులు వాటన్నిటిని చెప్పాట. ఇది అది నిన్ను పట్టుకొస్తున్నారని. అందువలన ఆయనకు తగిన రీతిలో ఆహ్వానింపవద్దా? మీకు సంతోషమైతే దయతో ఆయనకు కొంత బీరు ఆహారము పంపించమని అన్నాను. ఆయన వస్తున్నారు కదా, మరి ఆయన తగు రీతిలో ఆహ్వానించాలి కదా. సో మీకు సంతోషం అయితే కనుక దయతో కొంత బీరు ఆహారమును పంపించగలరు అన్నట్టు. అది విని ముక్కోపి అయిన లామగారు కోపంతో నా మీద మండిపడ్డారు. నేను హిందూ దేశం వెళ్ళి అక్కడి నుంచి పవిత్ర గ్రంథాలను నా భుజాల మీద మోసుకొని కఠిన మార్గం గుండా ఆయాసపడుతూ వచ్చినప్పుడు నేనేమీ స్వాగత సత్కారాలు పొందాను? ఒక కుంటికాకి నాకెదురు వచ్చి స్వాగతం పలికిందా? ఇప్పుడు నేను మార్పా అనువాదకుడునైన నేను బుద్ధి లేని పశువుల మందలను నా కోసం తోలుకొస్తున్నాడని ఎదురేగి ఆ గోగ్డన్కు స్వాగతం పలికేదా? అతనికి కావలసింది అదే అయితే ఇక్కడ దాకా రాకుండా అటు నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది అన్నారు. చూడండి, ఆయన ఏమన్నారు, గోగ్డన్ను కూడా తిట్టారు. నేను హిందూ దేశం వెళ్ళి అక్కడి నుంచి పవిత్ర గ్రంథాలన్నీ భుజాన్న మోసుకొని చాలా కఠినమైన మార్గంలో ఆయుష్పడుతూ వచ్చాను. నేను అప్పుడేమీ స్వాగత సత్కారాలు పొందలేదు. నేను ఎంతో విలువైన గ్రంథాలు తీసుకుని వస్తున్నప్పుడు నేను అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పవిత్ర గ్రంథాలు తీసుకొస్తుంటే నేనేమి స్వాగత సత్కారాలు ఎక్కడి నుంచి పొందలేదే. ఓ కుంటికాకే నాకు ఎదురు వచ్చి స్వాగతం పలికిందా? నాకు ఏమైనా కుంటికాకే ఏమైనా ఎదురొచ్చి స్వాగతం ఏమైనా పలికిందా? ఇప్పుడు నేను మార్పా అనువాదకుడినైన నేను బుద్ధులైన పశువుల మందరను నా కోసం తీసుకొస్తున్నాడని ఎదురాగి ఆ గోగ్డన్కు స్వాగతం పలికేదా? ఇప్పుడేంటి నేను గోగ్డన్ స్వాగతం పలకాల? ఆ పశువుల మంద నా కోసం తీసుకొస్తున్నాడని. అతనికి కావాల్సింది అదే అయితే ఎక్కడ దాకా రాకుండా అటు నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళడం మంచిది. ఇలా నేను స్వాగతం పలకడమే ఆయనకి కావాలనుకుంటే రావక్కర్లేదు, అటు నుంచి అటు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మంచిది ఆ గోగ్డన్ అన్నట్టు. నేను గాబరా పడుతూ శ్రీమతి మార్పా గారి దగ్గరకు వెళ్ళి మార్పా గారిలా అంటున్నారని చెప్పాను. ఇంక గాబరా వచ్చేసింది. ఆయనేమో చెప్పమన్నాడు, ఈయనేమో తిట్టుపోస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక గాబరా పడుతూ ఆ గురుపత్ని శ్రీమతి మార్పా గారి దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఏంటంటే గురువుగారు ఇట్లా అంటున్నారండి అని. అప్పుడు ఆమె, మీ గురువుగారు శీఘ్రకోపి, గోగ్డన్ ఉత్తముడు, ఆయనను తగిన రీతిని ఆహ్వానించాలి, నాతో రా, ఇద్దరం కలిసి ఆయనకు ఎదురు వెళ్దాం అన్నారు. ఆవిడ అన్నట్టు, మీ గురువు గారికి వెంటనే కోపం. శీఘ్ర కోపి ఆయన, గోగ్డన్ చాలా ఉత్తముడు ఆయన,
అతన్ని తగు రీతిలో మనం ఆహ్వానించడానికి మన ఇద్దరం వెళ్దాం అన్నారట. నేను గాబరా పడుతూ అమ్మో వద్దు వద్దు అని నేను భయంతో అన్నాను. అమ్మో వద్దు వద్దమ్మా అన్నట్టు. గురువుగారు మీరు రావడం మాత్రం అంగీకరించరు, నాకు కొద్దిగా బీరు ఇవ్వండి తీసుకొని నేనే పోతానన్నాను. గురువుగారు మీరు రావడానికి అంగీకరించరమ్మా, కొంచెం బీరు ఇస్తే నేనే ఆయనకి తీసుకువెళ్ళిపోతాను అన్నట్టు. అయితే ఆమె ఆ రెండింటినీ చేయక మద్యాన్ని సమృద్ధిగా తెమ్మని మిగతా శిష్యులతో చెప్పి నాతో పాటు ఆమె కూడా గోగ్డన్ను ఆహ్వానించడానికి వచ్చారు. ఆవిడ అవేమి చేయకుండా ఏం చెప్పారట, బీర్ అవి తీసుకురమ్మని మిగతా శిష్యులు చెప్పి నువ్వు నేను కలిసి వెళ్దాం గోగ్డన్ను ఆహ్వానించడానికి అని చెప్పారట. గృహప్రవేశ మహోత్సవంతో పాటు గురువుగారి పుత్రుడు ఉపనయనం కూడా జరుగుతూ ఉండడంతో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. ఇంకా అసలు ఏముంది, అక్కడ గృహప్రవేశం జరుగుతోంది, గురువుగారి పుత్రుడు ఉపనయనం, ఇంకా దాంతో బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతోంది, బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారట. చాలామంది అతిథులు వచ్చారు, అందరి కోసం భోజనపు ఏర్పాట్లు చేశారు. సర్వము సిద్ధమయ్యాక గురుదేవులైన మార్పా గారు అక్కడికి చేరిన వారందరికీ శుభం కలగాలని తమ సాంప్రదాయాలకు దివ్యజ్ఞాన బోధనలకు తనకు తన శిష్యులకు సర్వవిధ శుభ ఆలోచనలకు పుణ్యకర్మలకు చివరగా అక్కడ చేరిన లామాలకు పామరులకు శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శుభగీతిక పాడారు. చూడండి ఆయన పైకి ఎంత ముక్కోపిగా కోపిష్టిగా ఆయన కనిపించినా చూడండి అసలు అందరి శ్రేయస్సుకి ఆయన అక్కడికి వచ్చి అన్నీ అందరికీ శుభం కలగాలని ఆయన ప్రార్థిస్తూ ఆయన ఒక శుభగీతిక పాడారట. చూడండి అందరికీ అక్కడున్న పండితులకి పామరులకి అక్కడికి వచ్చిన శిష్యులకి దివ్యజ్ఞాన బోధనలకు తనకు తన శిష్యులకి అందరికీ అవి సర్వవిధ శుభ ఆలోచనలకు అన్నిటికీ మొత్తం ఆయన శుభం కలగాలని గీతిక పాడారట. ఆయన అలా చేశాక గోగ్డన్ ముందుకు వచ్చి తను తెచ్చిన కానుకలన్నీ సమర్పించి ఇలా ప్రార్థించారు. అది అయిపోయిన తర్వాత ఈ గోగ్డన్ గారు అక్కడికి వచ్చారట. వచ్చి ఆయన తెచ్చిన కానుకలన్నీ సమర్పించి ఇలా ప్రార్థించారట. పరమపూజ్యులైన గురుదేవ, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వము మీదే, నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు సమర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటిమేకను మాత్రం మిగతా వాటితో తేలేక అక్కడే వదిలి వచ్చాను. నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతిగా మీ ముఖతః పొందవలసినవి కూడా సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను, నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి అంటూ నమస్కరించుకున్నాడు. ఇంతట్లో ఆయన గోగ్డన్ గారు వచ్చి గురువు గారికి చెప్తున్నారనమాట. పరమ పూజ్యులైన గురుదేవా, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటుగా నా సర్వస్వము మీదే, నేను చెప్పకపోవచ్చు అయినా నా సర్వస్వం కూడా మీదే, నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు సమర్పించుకుంటున్నాను, నాకున్న సర్వస్వాన్ని కూడా మీకు సమర్పించుకుంటున్నాను, ఆ వస్తువులు అవన్నిటితో పాటు నేను కూడా మొత్తం సమర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటి మేక మాత్రం మిగతా వాటితో తేలేక అక్కడే వదిలి వచ్చాను. నా ఈ సమర్పణను అంగీకరించి అందుకు ప్రతిగా మీ ముఖతః పొందవలసినవి కూడా సత్యాలను తెలిపే అమూల్య ఉపదేశాలను, నాకు అవసరమైన పవిత్ర గ్రంథాలను ప్రసాదించండి. మీ అమూల్యమైన వాటిని, సత్యాలను, ఉపదేశాలను, అవసరమైన పవిత్ర గ్రంథాలు వాటిని నాకు ప్రసాదించండి అని నమస్కరించట. మార్పా గారు చాలా సంతోషపడి ఇలా సమాధానం ఇచ్చారు. హాయ్, నీకు కావలసిందేదో నేను చెబుతాను. నా దగ్గర కొన్ని అపురూపమైన గ్రంథాలు, సమర్థవంతమైన సత్యాలు ఉన్నాయి. అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానమును ప్రసాదించగల మార్గానికి చెందినవి. ఈయన దగ్గర అపూర్వమైన గ్రంథాలు ఉన్నాయట. నీకేం కావాలో నేను చెప్తాను. సమర్థవంతమైన సత్యాలు, అపూర్వమైన గ్రంథాలు, అవన్నీ యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానాన్ని ప్రసాదించగలవు. నువ్వు యుగాల తరబడి మనం కొట్టుకుపోక్కర్లేదు. జన్మ పరంపరలో మనమేంటి యుగాల తరబడి జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటాం. మనం పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, యుగాలు అయిపోతూ ఉంటాయి. మనం మాత్రం పుడుతూ చస్తూ అలా ఉంటాం అన్నమాట. ఈ సుఖాలు కష్టాలు అనుభవిస్తూ అట్లా తిరుగుతూ ఉంటాం. కానీ అలా కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానమును ప్రసాదించగల మార్గానికి చెందినవి. ఒక్క జీవితంలో ఎప్పటికిప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది.
అట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కొన్ని కఠిన నిబంధనలు ఆచరించాల్సి ఉంటుంది. కానీ అట్లాంటి జ్ఞానం ఇవ్వాలంటే కనుక కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి, వాటిని ఆచరించాలి. అందుచేత నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకురా. అందువల్ల నువ్వేం చేస్తావంటే వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి వీళ్ళ కుంటి మేకను అక్కడ వదిలేసావు కదా, దాన్ని కూడా తీసుకురాని పక్షంలో నేను నీకు జ్ఞానములను ఇవ్వలేనేమో అని అనిపిస్తుంది. నువ్వు దాన్ని తీసుకురాకపోతే కనుక నేను నీకు జ్ఞానం ఇవ్వలేనేమో అన్నారట ఆయన. మిగతా జ్ఞానం నువ్వు ఇప్పటికే పొందావు కూడా అన్నారు. మిగతా అంత పొందావు కానీ ఇంకా బ్యాలెన్స్ ఉంది నీకు, అందుకని కుంటి మేకను తీసుకొస్తే నేను ఇస్తా, లేకపోతే నువ్వు పొందలేవు దాన్ని అని చెప్పారట. ఆ మేకను కూడా తానే వెళ్ళి తీసుకువస్తే మార్పా గారు ఆఖరి ఉపదేశం కూడా ఇస్తారనే నమ్మకంతో మరునాడు ఉదయమే గోగ్డన్ తిరిగి వెళ్ళి తన భుజాల మీద కుంటి మేకను మోసుకొని కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు. అప్పుడు ఏం చేశారట, ఇంకా ఆఖరి జ్ఞానం, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది కదా, అది కూడా ఇంకా ఇస్తారనమాట. అందుకని ఆయన వెళ్ళి ఆ కుంటి మేకను, ఇది వరకు మామూలు విషయం కాదు కదండి, వాళ్ళు నడిచి కాలినడకని వెళ్ళాలి, మళ్ళీ కాలినడకని రావాలి కదా, ఆ మేకను భుజాల మీద వేసుకుని కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారట. ఆయన భక్తికి కరిగిపోయిన గురువుగారు ఇలా అన్నారట, ఇంకా ఆయన భక్తికి కరిగిపోయారట గురువుగారు గోగ్డన్కి. జ్ఞానం కోసం సత్యమైన కోరిక ఉన్న శిష్యుడు నీలాగా ఉండాలి. నిజానికి ఆ కుంటి మేక నాకెందుకు పనికిరాదు, అయినా జ్ఞానం యొక్క విలువను అవసరాన్ని తెలియపరచడం కోసం అలా చేశాను. త్వరలో గోగ్డన్ తనకు అవసరమైన ఉపదేశం పొందారు. అప్పుడు గురువుగారు అన్నారట, నిజానికి నాకు కుంటి మేక ఏమీ పనికిరాదు, అది నాకెందుకు పనికిరాదు, అయినా నీకు నీలాగా ఉండాలి శిష్యుడు అనేవాడు. జ్ఞానం యొక్క విలువ అవసరం తెలియజేయడం కోసమే అలా చేశాను అని చెప్పి త్వరలో ఉపదేశం కూడా ఆయన గోగ్డన్ పొందారట. సమారాధన చాలా రోజులు సాగుతూనే ఉంది. చూడండి ఎంత పెద్ద క్రతువు జరుగుతుందో, ఎన్ని రోజులు జరుగుతుందో. ప్రతిరోజు రకరకాల అతిథులు వచ్చిపోతున్నారు. అలా ఉండగా దూరం నుండి వచ్చిన తన శిష్యులు, తన కుటుంబ సభ్యులు తప్ప అన్యులెవరూ లేని ఒక రోజున మార్పా గారు హఠాత్తుగా గోగ్డన్ వంక తీవ్రంగా చూస్తూ వేలుతో ఆయన నన్ను చూపుతూ నిందారోపణగా, గోగ్డన్ చూడోర్, ఈ నీచపు విధవ తోపగాకు ఉపదేశం ఇచ్చినందులకు నీ సంజాయిషి ఏమిటి అంటూ ఆయన పట్టుకున్న లావైన కర్ర వైపు అర్థవంతంగా చూశారు. చూడండి ఇప్పుడు మొదలెట్టారు అసలు సంగతి. అందరూ వస్తున్నారు, భోజనం చేశారు, వెళ్తున్నారు. అలా కొన్ని రోజులు అట్లా జరుగుతుంది. తర్వాత అప్పుడు ఈయన శిష్యులు, కుటుంబ సభ్యులు తప్ప ఇంకా అక్కడ ఎవరూ లేరు, వేరే చోట నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటి టైంలో ఆయన వేలుతో ఈ మేలారేపాన్ని చూపిస్తూ కాదు ఆయన నన్ను వేలుతో చూపిస్తూ ఎవరికి, గోగ్డన్కి ఆయన అన్నారట నిందారోపణగా, గోగ్డన్ చూడోర్, ఈ నీచపు విధవ తోపగాకు ఉపదేశం ఇచ్చినందులకు నీ సంజాయిషి ఏమిటి? ఈ నీచుడైన తోపగాకు నువ్వు ఉపదేశం ఇచ్చావు నా అనుమతి లేకుండానే, దానికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగారట. అడుగుతూనే ఆయన చేతిలో పట్టుకున్న లావైన కర్ర వైపు చూస్తున్నారట అర్థవంతంగా. ఏముందండి, ఎప్పుడు దెబ్బలే కదా ఈయనకి. దీనుడనైన ఈ గొప్ప లామ వణికిపోయి గబగబా ఇలా చెప్పారు. అందరికీ భయమే. ఈ గోగ్డన్ గారు కూడా వణికిపోయారట. ఆ గురువుగారిని చూసి ఇలా చెప్పారట ఆయన వణికిపోతూ, ప్రియమైన గురుదేవా, మీరే స్వయంగా ఒక ఉత్తరంలో తోపగాకు ఉపదేశం ఇమ్మని ఆజ్ఞాపించారు. ఉత్తరంపై మీరు సంతకం చేసి ముద్ర కూడా వేశారు. ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల, పూలదండ కూడా అందుకు సాక్ష్యంగా పంపారు. నా వలన ఏమీ పొరపాటు జరగలేదు, దయతో నా మీద కోపం తెచ్చుకోకండి అంటూ అస్థిరంగా చుట్టూరా చూస్తూ పారిపోవాల్సి వస్తే దోవ ఎక్కడుందో అని వెతుక్కోసాగాడు. ఆ గోగ్డన్ గారు చూడండి ఎంత కష్టమో ఈయన దగ్గర అసలు సేవ చేయడం కానీ ఉపదేశం పొందడం కానీ. అని చెప్పారట, ప్రియమైన గురుదేవ, మీరే స్వయంగా ఉత్తరంలో ఉపదేశం ఇవ్వమని తోపగాకి ఆజ్ఞాపించారు. ఆ ఉత్తరం మీద మీ సంతకం ఉంది, వేలి ముద్ర ఉంది. అదే కాకుండా నరోపా గారు జపమాల, పూలదండ కూడా సాక్ష్యంగా పంపారు. నా వల్ల ఏం పొరపాటు జరగలేదు, దయతో నా మీద కోపం తెచ్చుకోకండి. అవి రావడం వల్లే నేను ఉపదేశం ఇచ్చాను, నా వైపు నుంచి పొరపాటు లేదు అంటూ మీరు కోపం తెచ్చుకోకండి అంటూ చుట్టూరా చూస్తూ పారిపోవడానికి దోవ పెట్టుకుంటున్నట్టు ఆయన ఒకవేళ కొట్టడానికి వస్తే పారిపోవచ్చని. గురువుగారి దృష్టి నా వైపు మళ్ళింది. సరే, వెంటనే గురువుగారి దృష్టి మేలారేప మీద పడింది. వేలుతో నన్ను చూపుతూ, అవన్నీ నీకు ఎక్కడవి
అని వాటి స్వంతదారులైన ఆయన ప్రశ్నించారు. అవన్నీ నీకు ఎక్కడవి అని అడిగి, ఆయన సొంతం కదా అవి, గురువుగారి సొంతాన్ని. అందుకని ఆయన ప్రశ్నించారట, అవన్నీ నీకు ఎక్కడవి? నాలో భయం ఆవరించింది, గుండెల్లో దడ మొదలైంది, కాళ్ళల్లో శక్తి క్షీణించింది. గజగజలాడుతూ నేను అవన్నీ ఆయన భార్య ఇచ్చారన్న నిజాన్ని వెళ్ళగక్కాను. ఇంకా వణుకొచ్చేసింది ఈయనకి. తెలుసు కదా ఈ పాట, ఇప్పటికే చాలాసార్లు పాపం తన్నులు పడ్డాయి ఆయనకి, భయంకరంగా తన్నారు కదా ఆయన. దాంతో ఇంకా కాళ్ళల్లో శక్తి క్షీణించిందిట, గజగజ అసలు వణికిపోయేట ఆయన. ఇంకా గుండెల్లో దడొచ్చేస్తుందిట. వచ్చేస్తూ అవన్నీ ఆయన భార్య ఇచ్చారనే నిజాన్ని వెళ్ళగక్కారట. వెంటనే మార్పా గారు ఆసనం మీద నుండి ఒక్క దూకు దూకి చేతికర్రతో శ్రీమతి మార్పా గారి వైపు దండించడానికి పరిగెత్తారు. వెంటనే ఆయన ఏం చేశారట, ఆసనం మించి ఒక్క దూకు దూకేట. చేతిలోనేమో ఒక పెద్ద కర్ర ఉంది, చేతికర్ర పట్టుకుని శ్రీమతి మార్పా గారి వైపు దండించడానికి పరిగెత్తారు. ఆవిడని కొట్టడానికి పరిగెట్టారు ఆయన, ఆవిడ ఎక్కడుందో అక్కడికి. మరి తర్వాత ఏం జరిగింది, కొట్టారా ఆవిడని, ఆవిడ ఏమంది ఏంటి, ఇవన్నీ మనం రేపు చదువుకుందాం. చూసారండి, పూర్వం గురువులు ఇట్లా ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, అంతలా ఉండేవారు వాళ్ళు. అంటే జ్ఞానాన్ని పొందాలంటే అంత అవసరం, అన్నీ ఓర్చుకోగలగాలి, అంతలా ఉండాలి. ఇప్పటి గురువుల్లాగా అట్లా కాదు, ఎట్లా ఉండేవారో చూడండి. అందుకే వాళ్ళందరూ అంత గొప్పవాళ్ళు అయ్యారు అప్పట్లో. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.